ఫ్రెండ్స్ మా వారైతే గోంగూర పచ్చడి చేయమని చెప్పాను. నేను గోంగూర శుభ్రంగా కడిగేసి అయితే వేడి నీళ్ళలో వేసి మరగబెడుతున్నాను. పచ్చిమిరపకాయలు గట్ట వేసి పచ్చడి చేసుకోవడానికి వేరుశనగకాయలు అయితే ఇలా వేపుతున్నాను ఫ్రెండ్స్. మీ ఉన్న చోట గోంగూర అయితే అస్సలు దొరకదు ఫ్రెండ్స్, ఎందుకంటే దొరికినా సరే చాలా కాస్ట్ ఉంటుంది. మన సైడ్ అయితే 10 రూపాయలకి ఒక కట్ట వస్తుందేమో, ఇక్కడైతే 50 రూపాయలు పెడితే ఒక కట్ట వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే బాగా బాయిల్ అయ్యాక మనం పక్కన తీసుకోవాలి. ఇదైతే ఇంకా బాయిల్ అవ్వలేదు. ఈ వేరుశనగకాయలు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి బాగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకుని తర్వాత ఈ గోంగూర బాగా ఉడికాక చల్లరాక అది మిక్సీలో వేసుకొని మిక్సీ జార్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న గోంగూర అయితే మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి నీళ్ళు బాగా వడకట్టు అయితే వేసుకోవాలి. కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే గోంగూర అయితే చాలా తక్కువగానే తెచ్చుకుంటాము, ఎందుకంటే ఇక్కడ మాకు దొరకదు ఫ్రెండ్స్. అందువల్ల నాకు తినాలన్నా నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడైతే మా అమ్మ బాగా అత్తమానికి గోంగూర అని చెప్తుంటే నేను ఊరిపోతుంది. పచ్చిమిరకాయలు నేను తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పిల్లలు తినలేదు. అయితే వేరుశనగకాయలు కూడా వేసేసాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకుని మనం మిక్సీ అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. మనం పసుపు ఉప్పు అయితే వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి అయితే నేను బాగా నలిపేసాను ఫ్రెండ్స్ మిక్సీ జార్లో. మనం ఇప్పుడైతే దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ముందుగా అయితే ఒక కడాయి మనం వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. కడాయి బాగా వేడి చేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఉద్దిపప్పు ఆవాలు, ఉల్లిపాయ, మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర కరివేపాకు అయిపోయింది, అందుకు వేయడం లేదు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇవి బాగా వేగాక ఆ గోంగూర పచ్చడిలో వేసుకొని కలిపేసుకొని తినేయడమే. పచ్చడి అంతా ఉద్దిపప్పు ఆవాలు ఉల్లిపాయ తాలింపు వేసానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందులో కలుపుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.